నేను ఒక అధికారిని అడిగిన, నేను కూడా ఒక అధికారిగా 26 సంవత్సరాలు పనిచేసిన, ఏమైనా నీకు చెమటలు వస్తున్నాయా అన్న. ఆయన నిజంగా వస్తున్నాయి సార్ అన్నాడు. ఎందుకు వస్తున్నాయి అన్నాడు. ఇక సార్ ఈ ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నాడంటే దేని మీద రివ్యూ చేస్తాడు? నేను అడిగిన, రైతుల మీద రివ్యూ చేసి, నాకు ఆశ రైతుల కష్టాలను పోతాయని. రైతుల మీద రివ్యూ చేస్తాడా? గోనె బస్తాల మీద రివ్యూ చేస్తాడా? సుత్తుల మీద రివ్యూ చేస్తాడా? దబ్బునాల మీద రివ్యూ చేస్తాడా? లారీల మీద రివ్యూ చేస్తాడా అంటే, లేదు సార్ మీరు చాలా అమాయకులు, ఆయన సర్వే నెంబర్ల మీద రివ్యూ చేస్తాడు సార్ అన్నాడు. సర్వే నెంబర్ల మీద రివ్యూ చేస్తాడు. ఎక్కడ భూములు ఉన్నాయి, ఆ భూములకి అలా రేట్ ఎంతున్నది, ఎక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎకరానికి 10 లక్షలకే వచ్చే భూములు ఎక్కడున్నాయి, ఆ భూములను అగ్రిమెంట్ చేసుకొని మన దగ్గర పెట్టుకుందాం. తర్వాత ఎంఆర్ఓని పిలిపిద్దాం. ఎంఆర్ఓని పిలిపించి భూభారతి పోర్టల్ ఓపెన్ చేయి, రికార్డులు తారుమారు చేయి, ఆర్డీఓని పిలిపి రికార్డు తారుమారు చేయి, కలెక్టర్తో ఆర్డర్ ఇప్పి రైతుల నోట్ల మట్టి కొట్టు, 100,000 మంది పోలీసులను అక్కడ బందోబస్తు పెట్టు. దాని తర్వాత రైతులందరినీ జైలుకు పంపియు. దాని తర్వాత అక్కడ 4,000 కోట్లతోని రోడ్డు వేయు. ఒక్కసారి రోడ్డు వేయగానే నాకు ఒక ఆయన ఫోన్ చేసిండు మహేశ్వరం మండలం నుంచి, సార్ మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయన్నాడు. నా దగ్గర లేవు భయ్ అన్న. డబ్బులు ఉన్న ఎవరైనా తీసుకురండి సార్ అర్జెంటుగా అన్నాడు. ఏమైందన్న, మాది జంగల్ లాంటి భూమి సార్, కానీ ఇప్పుడు రోడ్డు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఒక్క దమ్మున 10 లక్షలు పోయి ఎకరం 10 కోట్లు అయింది, అర్జెంటుగా మీరు ఎవరైనా పట్టుకురండి సార్ అన్నాడు. అంటే ఇప్పుడు అర్థమైందా?